సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. ప్రభువారు మనలను ప్రేమించి మన కొరకు అనుగ్రహించిన ఈ మండల కాలంలో మరి యొక్క దినము అనుగ్రహించిన రీతిని బట్టి మొదటిగా ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలాగున ఆయన వాక్యము పట్టుకొని నిలబడే భాగ్యం ఇచ్చారు మరొకసారి. అలాగనే ఈ మండల కాలంలో 33వ ధ్యానము కొరకును ఈ శుక్రవారపు ఆరాధనకు చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చదవబడిన సువార్తలోని వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 34-35 వచనాలు ఒకసారి చదువుదాం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యము ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మనట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లను కారెను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినము నీ సన్నిధానంలో చేర్చారు. ఇంతవరకు కీర్తనల ద్వారా నిన్ను స్మరించుకునే భాగ్యం ఇచ్చారు. ఈ సమయమందు దీనుడను ఒట్టివాడను తండ్రి నీ పక్షముగా నిలబడి ఉండగా కేవలము మీరు మాత్రమే ఈ మాటల ద్వారా మహిమ పొందుకొని మమ్మల్ని విశ్వాసమునందు దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త నుండి నేటి ధ్యానాంశము మనకు ఏర్పరచబడినది. యేసు ప్రభువారు శ్రమపడి సిలువేయబడి ఆయన మరణించి పునరుత్థానుడై శిష్యులకు కనబడి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆత్మ కుమరింపు అనుభవము కలిగిన తర్వాత ఇంచుమించు సుమారుగా 60 సంవత్సరాల తర్వాత ఈ యోహాను సువార్తికుడు తన మాటలను లిఖించినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. అన్ని సంవత్సరాల రాసిన తర్వాత కూడా ఈ శిలువ యొద్ద జరిగిన సంఘటనను చాలా ఖచ్చితంగా ఎలాగోనా చెప్పగలుగుతా ఉన్నాడు. యేసు ప్రభువుని ఒక సైనికుడు వచ్చి ఆయన ప్రక్కలో పొడిచిన వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఆ సంఘటన చాలా ఖచ్చితంగా సత్యమైనదిగా సువార్తికుడు చెబుతా ఉన్నాడు. తొలి క్రైస్తవులు బాగా ఆకర్షింపబడినటువంటి వాక్యము అది యోహాను సువార్తను బట్టి. ఎందుకు ఈ మాట ఎంత ఖచ్చితంగా ఆయన చెబుతా ఉన్నాడంటే ఆ రక్తమును నీళ్లను కారిన సందర్భంలో ఈ సువార్త లిఖించినటువంటి సువార్తకుడు ప్రత్యక్ష సాక్షి, ఐ విట్నెస్. ఆయన 35వ వచనం అంటున్నాడు కదా, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ప్రభువు కూడా ఎరుగును అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువాన్ని తీర్పు తీర్చారు, సిలువకు అప్పగించారు, హింసించారు. సిలువ మీద తన ప్రాణాన్ని ఆయన అప్పగించుకున్నారు. తనంతట తానే తన ప్రాణమును అప్పగించుకున్నారు. తన ప్రాణాన్ని అప్పగించుకున్న తరువాత జరిగిన సంఘటన 31వ వచనం నుండి వ్రాయబడింది. ఆ శుక్రవారము సిలువ వేయబడిన తరువాత 31వ వచనంలో ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. శుక్రవారము సిలువ వేయబడ్డారు ప్రభువారు.
ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు. సాయంకాలం అవుతా ఉంది. 6 గంటలు దాటితే మరుసటి పొద్దు వారికి వస్తుంది. సబ్బాతు దినము, విశ్రాంతి దినము. విశ్రాంతి దినమున ఎవరు కూడా పాపము చేయబడి పాపములో పట్టబడి మ్రాను మీద వేలాడుచున్న ఎవడు కూడా విశ్రాంతి దినమున దాని మీద వేలాడకూడదు. వారి యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా ఎవరినైనా మ్రాను మీద శిక్షించి చంపితే అతని శవము సబ్బాతు దినం వరకు శిలువ మీద ఉండకూడదు. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 22-23 వచనాలు చూసినట్లయితే వారు ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ ఉంటారు. మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసినలా అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను. తదుపరి వారు ఆ సబ్బాతును ఆచరిస్తారు. కావున దానికి ముందే వారి శవములు దించివేయబడాలి శిలువ నుండి. అలాగన పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగారు. మాకు రేపటి విశ్రాంతి దినము, మహాదినము కావున వీరిని మేము సమాధిలో పెట్టాలి. అప్పటికి వారు ప్రాణము విడవకపోతే జరిగిన సంగతి ఏంటంటే వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతుని అడిగారు. ప్రాణం పోకపోతే ఏం చేయాలంటే వారి యొక్క కాళ్ళు విరగొట్టించి బలవంతంగా ఆ బాధను అనుభవించలేక వారు ప్రాణాన్ని విడవాలి. క్రూరి ప్రేజియం అనేటువంటి ఆ రోమన్ పనిష్మెంట్ అది. దాని ప్రకారం ఏంటంటే వారు ప్రాణం విడవకపోతే బలవంతంగా కర్రలతో వారి యొక్క కాళ్ళు విరగొట్టాలి. అలాగన ఒకడు ఆ ముగ్గురిని చెక్ చేస్తుండగా మొదట ఎవరిని చూశారు? సిలువ వేయబడిన అటువైపున ఇటువైపున ఉన్న దొంగలను వారు చూశారు. వారు చూసినప్పుడు ఆ 32వ వచనంలో సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. తర్వాత వారు యేసు వద్దకు వచ్చి ఆయన కాళ్ళు విరగొట్టాలని చూసేసరికి అప్పటికి ఆయన మృతి పొందినట్టు చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. అప్పటికే ప్రభువే తన ప్రాణాన్ని అప్పగించేస్తున్నారు. స్వీయ త్యాగము, తనంతట తానే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు కాబట్టి ఇంకా వీళ్ళు కాళ్ళు విరగొట్టి బలవంతంగా ప్రాణము తీసేటువంటి అవసరత లేకపోయింది. దీని ప్రకారముగా దేవుని లేఖనం యొక్క నెరవేర్పు అక్కడ జరిగింది. ఎందుకంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 46వ వచనంలో పస్కా భుజించే సమయంలో ఆ పశువుకి ఏమాత్రం 12వ అధ్యాయం నిర్గమాకాండము 46వ వచనంలో మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. పస్కా భుజించి పశువు యొక్క ఎముకలను వారు విరవకూడదు, మాంసాన్ని వారు భుజించాలి. ఒక ఇంటిలో చేరి దాన్ని బయటకు తీసుకుని వెళ్ళకూడదు. ఇప్పుడు సిలువ మీద వేలాడుచున్న మన ప్రభువారు పస్కా గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్లగా వేలాడుతున్నటువంటి ఆయన యొక్క ఎముకలు ఏమాత్రము విలువబడకూడదు. అది ప్రవచన నెరవేర్పు. 34వ కీర్తన 20వ చరణంలో కూడా ఆ మాట మనకు రాయబడినది. 34వ సంకీర్తన 20వ చరణంలో ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. నిజమే ప్రియులారా, ప్రభువు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. అలాగున ఈ శిష్యుడు వచ్చి ఆయన చూసేసరికి ఆయన వృత్తి పొందిట చూచి ఇంకను ఆయన ఎముకలు విరగట్లేదు. ఇలాగున ప్రవచనము నెరవేర్చబడింది. వాక్యాన్ని చూస్తే ఈ వ్యక్తి పొడవటానికి ఒకడు వచ్చాడు,
సైనికులలో ఒకడు, వాని పేరు లాగ్నియస్ అనేటువంటి పేరు అంటూ ఉంటారు చరిత్రలో. అలాగే శతాధిపతి కూడా అక్కడ ఉండి చూసినటువంటి శతాధిపతి పేరు అబేద్నెగోగా, లేదా క్రిస్టియన్ నేమ్ ఏంటంటే పెట్రోనియస్ అనేటువంటి పేరు కలిగిన వారుగా వారు పిలువబడుతున్నారు. ఈ వ్యక్తి వచ్చి ఆయన ప్రక్కలో పొడిచాడు. దానికి కొంచెం మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఎంత ఆయన ప్రభువుని వారు హింసించారు అంటే, చనిపోయిన తరువాత కూడా ప్రభువుని వారు హింసించారు అన్న మాటను చూస్తే 27వ అధ్యాయం మత్తయి సువార్త 49వ వచనం ఒకసారి చూద్దాం. తక్కిన వారు ఓరకుండుడి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూద్దామనిది. 48లో చూస్తే, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తర్వాత కొంతమంది కేకలు వేస్తున్నారు, నువ్వేమి దాహం ఇవ్వవసరం లేదు, ఏలియా అతన్ని రక్షించినేమో చూద్దాము రండి అని అంటున్నారు. చూద్దాము రండి, చూద్దామనిది అంటే దానికి అక్కడ ఒకటి ఫుట్ నోట్ ఉంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ ఏలియా రక్షిస్తాడేమో రండి చూద్దాము అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ఫుట్ నోట్లో ఇవ్వబడిన అంశము అర్థము, మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని కూర్చబడినది. చూద్దాం రండి అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళకి అర్థమైంది, ఒకసారి పొడిచి చూద్దాం. అతని ప్రక్కలో ఈటుతో పొడిచి కేకలు వేస్తే బ్రతుకున్నట్టు, కేకలు వేయకపోతే చనిపోయినట్టు. చూడండి వారి యొక్క ఎంత కఠినమైనటువంటి మనస్సు. ఆ రక్షింపవచ్చునేమో అని చూద్దాము రండి అని చెప్పి వారి బళ్ళము తీసుకొని పక్కలో పొడుస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి కఠినమైన మనస్సును వారు కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, వారు పొడిచారు ఆ ఈట తీసుకొని, వెంటనే రక్తమును నీళ్లును కారెను. క్రిస్టియన్ ఫెయిత్ అనేది, క్రైస్తవ విశ్వాసం అనేది బేస్డ్ ఆన్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. క్రైస్తవ విశ్వాసము చారిత్రకమైన ఆధారాల మీద బేస్ చేసుకుంది. ఊహలు ఆలోచనల మీద క్రైస్తవ విశ్వాసము నిర్మింపబడలేదు. ఎవరో ఒక వ్యక్తి తన ఊహలో అనుకున్న దాని ప్రకారము క్రిస్టియన్ ఫెయిత్ బిల్డ్ చేయబడలేదు. క్రైస్తవ విశ్వాసము చారిత్రకమైన ఆధారాల మీద నిర్మించబడింది. అంత మాత్రమే కాదు, ఆ ఆధారాల యొక్క సర్టెనిటీ ఆఫ్ ఫ్యాక్ట్స్, చరిత్రపరమైనటువంటి ఆధారాలు మాత్రమే కాదు, ఆధారాలకు నిశ్చయత ఉంది. అవి నిరూపించబడినవి, చరిత్రలో లిఖించబడ్డవి. వాటిని తర్వాత వారు పరిశీలించగా ఆ ఆధారాలకు నిశ్చయిత సర్టెనిటీ ఉన్నది. అలాగనే మూడవది చూసినట్లయితే ద పెక్యులర్ నేచర్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఈ చారిత్రక పైన నిరూపింపబడిన అలాగనే అసాధారణమైన స్వభావం కలిగినటువంటి నిజాలు. అవి అసాధారణమైనటువంటి ఆధారాల మీద నిర్మింపబడిన క్రైస్తవ విశ్వాసం. ఎందుకు ఈ మాటలు ఇక్కడ మనం చూడాలి అంటే, యోహాను సువార్తికుడు అంటూ ఉన్నాడు, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఒక అసాధారణమైనటువంటి సాక్ష్యం ఏమిటంటే, అతని శరీరంలో నుండి రక్తమును నీళ్లును కారెను. సైంటిఫిక్ గా ఒక వ్యక్తి చనిపోయాడు అని నిరూపించడానికి ఈ సాక్ష్యము అవసరం. చాలా మంది ఏమన్నారంటే, యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోలేదు అని వాదిస్తున్నారు నేటికి. కొన్ని విశ్వాసాలు యేసు ప్రభు శిలువ మీద చనిపోలేదు అంటున్నారు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు అని నిరూపించడానికి రక్తమును నీళ్లను ఒక బలమైనటువంటి అసాధారణమైనటువంటి సాక్ష్యం. సైంటిఫిక్ గా ఇది ప్రూవ్ అయింది. డాక్టర్స్ కి అయితే తెలుస్తుంటది, రక్తాన్ని
గడ్డ కట్టించడానికి చేసేటువంటి ఆ రేట్, సెడిమెంటేషన్ రేట్ అంటారు, బహుశా మెడికల్ లాంగ్వేజ్ మనకి తెలియదు. కానీ రక్తాన్ని గడ్డ కట్టించే సమయంలో దాన్ని కొన్ని లవణాలు కలిపి ఆ గడ్డ కట్టించే సమయంలో ఆ రక్తము గడ్డ కట్టిన తర్వాత ఆ బ్లడ్ సెల్స్ అడుగు వెళ్ళిన తర్వాత పైకి వచ్చేటువంటి ఆ ప్లాస్మా, నీటి లాంటి పదార్థము బయటకు వస్తుంది. రక్తంతో పాటుగా ఆ రక్తము 45% ఉంటే ఈ ప్లాస్మా అనేది 55% ఉందని, 1% ఈ వైట్ సెల్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. అలాగే ఒక వ్యక్తి చనిపోయిన దాన్ని నిర్ధారించాలంటే ఈ సైంటిఫిక్ గా దీన్ని వారు ప్రయత్నం చేస్తుంటారు. యేసు ప్రభు వారి మరణము ఖచ్చితంగా సంభవించింది. ఆయన శిలువ మీద చనిపోయారు. దానిని నిరూపించడానికి యోహాను సువార్తికుడు ఇది సత్యమని చెబుతా ఉన్నారు. రెండవది, యేసు ప్రభు వారు మానవుడు ప్లస్ దేవుడు, భగవంతుడు. ఈ సత్యాన్ని నిరూపించారు. ఆయన మనుష్య కుమారుడు, అదే సమయంలో దేవుని కుమారుడు లేదా దేవుడు. గ్రీకు పురాణాలలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, గ్రీకు మిథాలజీలో వారి దేవతలకు వారి శరీరంలో రక్తము ఉన్నదని వారు చెప్తారు. రక్తము ప్రవహించదంటండి గ్రీకు దేవతల శరీరంలో. ఎందుకంటే ఈకోర్ అనేటువంటి ఒక నీటి సంబంధించినటువంటి పదార్థము వారి శరీరంలో ఉంటుంది. వారి శరీరంలో రక్తం ఉండదు అని చెప్తూ ఉంటారు. అందుకనే గ్రీకు దేవతలను వారు భగవంతుడు కాదు. యేసు ప్రభువు మాత్రమే ఆయన మానవుడుగాను భగవంతుడుగా ఉన్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని గమనించడానికి ఈ మాటలు యోహాను సువార్తికుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వాక్యాన్ని గమనించగలిగితే నీళ్లును రక్తమును కారెను అన్న మాటను చూస్తే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-8 వచనాలు చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-8 వచనాలలో నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఏంటి ఈ మాటలో అర్థం? యేసు ప్రభువు చనిపోయారు, ఆ వ్యక్తి ఈటితో పొడిచాడు, పొడిచినటువంటి ఆ గాయంలో నుండి రక్తము వచ్చింది, నీళ్లు వచ్చాయి. ఐ విట్నెస్ గా ఆయన చెబుతా ఉన్నాడు, ఈ నీళ్లను రక్తమును కాచినది నేను మాత్రమే కాదు, సాక్ష్యం ఇచ్చుచున్నది. 6వ వచనంలో అంటాడు, ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదైనా ఒక విషయాన్ని ధృవీకరించాలంటే 2-3 సాక్షులు ఉండాలి. దాని ప్రకారం యోహాను ఏమంటున్నాడు, ఇదిగో అక్కడ పొడిచిన వ్యక్తి ఉన్నాడు, అలాగే చూచిన వ్యక్తి ఉన్నాడు, ఇదిగో ఆత్మదేవుడు కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాక్ష్యం ఇచ్చేవారు 3, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ 3 ఏకీభవించున, అనగా తన స్వీయ సాక్ష్యం. ఆయన దేవుని కుమారుడు అనుటకు, ఆయన చనిపోయాడనుటకు, ఆయన తానే తన రక్తం ద్వారాను నీళ్ల ద్వారాను ఆత్మ ద్వారాను ఆయన సాక్ష్యం ఇచ్చిన. ఈ 3 ఏకీభవించిన. ఈ నీళ్లు రక్తము కారటం మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభు యొక్క ప్రక్కలో నుంచి స్రవించినటువంటి రక్తమును నీళ్లును వేటికి సాదృశ్యం, వేటికి రిప్రజెంట్ చేస్తా ఉన్నాయి. బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, జీవితం యొక్క యేసు ప్రభు యొక్క రక్తము గాని ఆయన ప్రక్కలో నుంచి కారిన నీళ్లు గాని దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయంటే, ఆస్కార్ కూల్మన్ అనేటువంటి ఒక దైవజనుడు, ఒక థియాలజియన్ అంటాడు, రక్తము గాని నీళ్లు గాని యేసు ప్రభువుని గురించి దేనిలో అవి రిప్రజెంట్ చేస్తున్నాయంటే, రక్తము మొదటగా బ్లడ్ ని తీసుకుంటే మరణానికి అవి రిప్రజెంట్ చేస్తున్నాయి. యేసు ప్రభు యొక్క డెత్ కి, యేసు ప్రభు యొక్క మరణానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాయి. రెండవది, లోకం యొక్క పాపముల కొరకు బలి అయినటువంటి యేసు ప్రభు యొక్క బలి త్యాగమును అవి సూచిస్తా ఉంది. రక్తము ఇట్స్ రిప్రజెంట్స్ సాక్రిఫైస్ ఫర్ ద సిన్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క పాపమును
తీసివేయడానికి యేసు ప్రభు బలి అయినటువంటి సంగతిని అవి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. క్రీస్తు మరణము, క్రీస్తు త్యాగము, ప్రత్యేకించి ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనది ఏంటంటే ది రియాలిటీ ఆఫ్ లార్డ్స్ సప్పర్. క్రీస్తు ప్రభు మన కొరకు ఏర్పరిచినటువంటి ప్రభు భోజనం యొక్క వాస్తవికతను రక్తము సూచిస్తుంది. యేసు ప్రభు అంటారు, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడి. ఈ వేదాంతకర్త ఏమంటారంటే యేసు ప్రభు శరీరంలో నుండి కారినటువంటి ఆ రక్తము నేడు మనము స్వీకరిస్తున్న ప్రభు భోజనం యొక్క వాస్తవికతది. దాన్ని రిప్రజెంట్ చేస్తూ నేడు మనం భుజిస్తున్నటువంటి ఆ యొక్క లాస్ట్ సప్పర్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి రక్తముగా దీనిని మనము చూడాలి ఆయన చెప్పాడు. నీటి విషయానికి వస్తే నీరు దేనికి సాదృశ్యం అంటే ఈయన ఏమంటారంటే ఇట్స్ రిప్రజెంట్స్ బాప్టిజం ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క బాప్తిస్మానికి గుర్తుగా ఆయన నీటిలో నుంచి వస్తూ ఉన్నప్పుడు, అందుకని యోహాను సువార్తికుడు ఇందాక ఏమన్నాడు, ఆయన నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు. నీళ్ల ద్వారాను రక్తం ద్వారా యేసు క్రీస్తు వారు తండ్రి కార్యమును సంపూర్తి చేయడానికి నీటిలో నుంచి నడిచి వస్తున్నప్పుడు, ఇదిగో ఈయన నాకు ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తర్వాత తన పరిచర్యను ప్రారంభించాను. అనగా ఈ నీరు అనేది క్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మానికి సాదృశ్యము మొదటిగా చెబుతూ, రెండవది ఆయన ఏమంటాడంటే నీరు యేసు ప్రభు యొక్క శరీరంలో నుంచి శ్రమించినటువంటి ఆ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైంది అంటారు. పరిశుద్ధాత్మకు సాదృశ్యం చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూస్తే ఆయన జీవ జలము గురించి వాగ్దానం చేస్తూ 38 వచనాలు ఒకసారి చదవండి. 38 చూద్దాం. నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఇది ఆయన దృష్టిలో ఆయన ఏమంటాడంటే యేసు ప్రభు యొక్క బాప్తిస్మమునకు గుర్తయింది. అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పంపబోయే ఆత్మను సూచిస్తూ ఆయన శరీరంలో నుండి ఒకే సమయంలో రక్తమును, ఒకే సమయంలో నీళ్లు ప్రవహించాయి అంటూ ఉన్నారు. ఒకవైపున క్రీస్తు బలిత్యాగానికి ఆ రక్తము గుర్తు, మరోవైపున ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో పాటుగా లోకమంతటికి ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మ అనుభవానికి అది సాదృశ్యం అయి ఉంటున్నది. ఆయన చనిపోయిన వెంటనే, పొడిచిన వెంటనే నీళ్లును రక్తమును నీళ్లును కారణంగా ఒకవైపున బలియాగమును సూచిస్తా ఉంది, మరొక వైపున మనము పొందబోయే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనబడతా ఉంది. రెండింటిని కలిపితే ఈ రక్తమును నీళ్లును కారటం అనేది, రక్తము కారటము మన పాపములన్నిటినీ తీసివేసి ఒక క్రొత్త నిబంధన దేవుడు మనకు అనుగ్రహించడానికి సూచన. అనగా రక్తము న్యూ కవెనెంట్. రెండవది వాటర్, ఆ నీళ్లు న్యూ లైఫ్. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత శిష్యులతో పాటుగా అందరము కూడా నూతనముగా మార్చబడినవారు. అనగా ఒకవైపున నూతన నిబంధనకును, మరొక వైపున నూతన జీవితానికి ఈ రక్తమును నీళ్లును సాదృశ్యముగా ఉంటా ఉన్నాయి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఇదిగో మీరు నూతన సృష్టి అంటారు. బలిత్యాగం అయిపోయిన తర్వాత, పాప పరిహారం అయిపోయిన తర్వాత మనందరము కూడా నూతన జీవితంలోనికి మార్చబడిన వారమే. ఆ జీవితానికి ప్రభు శరీరంలో నుండి కారినటువంటి ఈ నీరు సాదృశ్యమై ఉంటున్నదని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే, ఈ నూతన నిబంధన అలాగే నూతన జీవము ప్రభువులో నుంచి స్రవించాయి, మనందరికీ వచ్చాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ నూతన నిబంధన ద్వారా కార్చబడిన రక్తము, నూతన జీవము ద్వారా ఇవ్వబడినటువంటి ఆత్మ మనలో జరిగించే కార్యాలు ఏమిటి? ప్రభు పక్కలో నుంచి ఆ రక్తమును నీళ్లను కారే.
ఒక ఉదాహరణ మనం చూద్దామండి. న్యాయాధిపతులు 15వ అధ్యాయము, న్యాయాధిపతులు 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హకోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. ఎన్హకోరే అనే దానికి అర్థం ఏంటంటే పిలిచిన వాణి యూట. ఒక రోజున సంసోను గాడిద దవడను తీసుకొని అనేక మందిని వధించాడండి. 1000 మంది మనుషులను చంపాడు ఒక్క గాడిద ఎముక తీసుకొని. వారందరినీ చంపిన తర్వాత ఆ ఎముక ఒక చోట పడేశాడు. 17వ వచనం, అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముక చేతి నుండి పారవేసి ఆ చేటికి రామతెహ్లి అని పేరు పెట్టిన దవడ కొండ. ఆ దవడ ఎముక ఒక చోట పడేశాక అప్పుడు అతనికి మిక్కిలి దాహం వేసినంత. 1000 మందిని చంపిన తర్వాత అతడు తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, అయ్యా, నీ సేవకుని చేతిని వలన ఇంత గొప్ప రక్షణ దయచేశావు నా జనులకు. అయితే ఇంత గొప్ప రక్షణ నా ద్వారా జరిగించిన తర్వాత నేను దాహముతో చనిపోతే ఈ ఫిలిష్తీయులు ఎలాగనా చూస్తారు? ఈ సున్నతి పొందని వారి చేతిలో నుండి నేను చేతిలోనికి పడవలేనా అని వేడుకున్నాడు. ఇంతమందిని చంపాను, దాహం వేస్తుంది, నా శరీరము శక్తిహీనమైపోయింది. శక్తిహీనమైపోయిన తర్వాత నన్ను వారు బంధిస్తారు. నీకు అది ఇష్టమని దేవునికి ప్రార్థన చేయగా అతడు రామతెహ్లి అనగా ఆ లేహీలో ఉన్నటువంటి ఒక గోతిని చీల్చనగా ఏ ప్రదేశంలో అయితే దవడ ఎముకను సంసోను విసిరేశాడో ఆ దవడ ఎముక పడిన ప్రాంతంలో నుండి కొందరు ఏమంటారంటే ఆ దవడ ఎముకలో నుంచే నీరు వచ్చినంత. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఆ దవడ ఎముక పడిన ప్రాంతంలో నుండి అనగా లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చగా దాని నుండి నీళ్లు బయలుదేరెను. అప్పుడు సంసోను త్రాగి తన ప్రాణమును సేద తీర్చుకున్నాడు, బ్రతికాడు. ఒక మాటలో చెప్పాలంటే యుద్ధము చేసి అలసి చనిపోయే స్థితిలో లేదా చనిపోయిన వాడిగా ఉండి అతడు ఆ నీళ్లు తాగి బ్రతికాడు. యేసు ప్రభు యొక్క ప్రక్కలో నుండి కారిన ఆ రక్తము నీళ్ల ద్వారా నేడు మనము జీవించి ఒకప్పుడు అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనం బ్రతుకుతున్నామంటే ఆ రోజున ప్రభు శరీరంలో నుండి కార్చినటువంటి ఆ రక్తము ఆ నీళ్లు. అందుకని ఆయన నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు. సంసోను తాను బ్రతికాడు. చూడండి, యోబు గ్రంథంలో 29వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే యోబు ఒక రోజున సాక్ష్యము చెప్తూ యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో, నేను పెట్టిన అడుగెల్లా నీటిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. నేను అడుగు పెట్టిన చోటల్లా నేతిలో అన్నదానికి పాలు అని అర్థము. ఆ కింద ఆయన ఏమంటుందంటే, ఇదిగో బండ నుండి నా నిమిత్తము అనగా ఎవరు ఆ బండను చీల్చారు అంటే దేవుడు. ఇదిగో నా దేవుడు ఆ బండను చీల్చగా నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అవును, ఇదిగో నేను సాతాను చేత శోధింపబడుతున్నప్పుడు, శరీరం అంతా కృషించిపోయినప్పుడు, కుళ్ళిపోయినప్పుడు, వ్యాధితో బాధతో నేను బాధపడుచున్నప్పుడు, అయ్యా ఆ బండ నుండి ప్రవహించినటువంటి ఆ నూనె ద్వారా నేను స్వస్థత పొందుకున్నా. ఆయిల్, ఆ నూనె నథింగ్ బట్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఆ నూనె మరేదో కాదు కానీ క్రీస్తు శరీరంలో నుంచి నీ కొరకు నా కొరకు కార్చబడిన రక్తమే. అని చూన్నాడు, ఇదిగో బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ప్రియమైనటువంటి వారలారా, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాలు చూస్తే దాహము దాహమని ఏడుస్తా ఉన్నప్పుడు బండ నుండి వారికి నీటిని ప్రవహింపచేసి ప్రభు వారు దాహము తీర్చారు.
సాదృశ్యంగా అనేక సంగతులు కనబడుతూ ఉన్నాయి. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి సంసోను ఆ గోతిలో నుండి వచ్చినటువంటి నీళ్ల ద్వారా, ఇదిగో శరీరం అంతా కృషించిపోయిన స్థితిలో యోబు అంటున్నాడు, ఇదిగో నీ నుండి వచ్చినటువంటి ఆ నూనె ద్వారా నా కొరకు ప్రవహిస్తుందంటాడు. జలము గురించి చెబుతూ యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, యోబు గ్రంథము 14:19లో జలము రాళ్లను అరగదిగును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును అంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో జలము రాళ్లను అరగదీయును. మనం నీటికి ఏ శక్తి ఉంది అనుకుంటాం, కొండలన్నది అరగదీస్తా ఉంది సముద్రంలో నుండి. ప్రియులారా, ఆ నీటికి ఉన్న శక్తిని అంటూ ఉన్నాడు, అది రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి మీద ఉన్న ఆ ధూళి అంతటిని కొట్టుకుని పోతా ఉంది. ఈ రోజున ఈ యేసు ప్రభు వారి యొక్క శరీరంలో నుంచి కారిన ఈ రక్తము, ఈ యొక్క నీళ్లు, ఇట్స్ రిప్రజెంట్స్ స్పిరిచువల్ క్లెన్జింగ్. ఇది ఆధ్యాత్మికమైనటువంటి శుద్ధీకరణకు అవి సాదృశ్యం. ఒక విశ్వాసి తన భక్తి జీవితంలో కడగబడ్డాడు అనటానికి, లేదా శుద్ధి చేయబడటానికి ఆయనలో నుంచి కారినటువంటి ఆ రక్తధారలే. అందుకనే 51వ సంకీర్తనలో ఇందాక చదివించిన వాటిలో, ఇదిగో నన్ను శుద్ధి చేయి, నా పాపం నుండి నన్ను కడుగుము, హిస్సోపుతో నన్ను కడుగమంటాడు. కీర్తనకారుని యొక్క ప్రార్థన, పాప మంకిలముతోటి, పాప మురికితోటి నా హృదయం అంతా నిండిపోయింది, ఇదిగో ఆ పాపమంతా పోవునట్లు నన్ను కడుగు. జలము రాళ్లను అరగదీయును, భూమికి ఉన్నటువంటి ఆ మురికిని కొట్టుకుని పోయేటట్లు చేస్తుంది. ఈ రోజున యేసు ప్రభువులో నుండి కారిన ఆ రక్తమే, ఆ జలమే మనకు ఈ పరిశుద్ధతను, పవిత్రతను ఆపాదించింది. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం అంటా ఉంది, ఇందాక నేను ఇక్కడ మనం చదివాం, జీవ జలములు వాని కడుపులో నుండి. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఇది సత్యము, ఆయన చనిపోయారు, ఆయన శరీరంలో నుంచి రక్తము కారణి నీళ్లు కారాయి. సైంటిఫిక్ గాను, చరిత్ర ప్రకారముగాను, రిలీజియస్ ప్రకారముగాను ఇవన్నీ కూడా నిశ్చయములోనికి తీసుకొనబడిన సత్యాలు. యోహాను అంటున్నాడు, నేను మాత్రమే కాదు, ఇదిగో తన్ను ఎవరైతే పొడిచారో, ఎవరి శరీరంలో నుండి నీళ్ళు రక్తము కారణియో ఆ యేసే, అనగా ఆ నీళ్లును ఆ రక్తమును ఆత్మయు వీరు ముగ్గురు సాక్ష్యమిస్తా ఉన్నారు. ఆత్మ దేవుని యొక్క శుద్ధీకరణలో మనం ఉన్నాం, నడిపింపులో మనం ఉంటున్నాం. ఆయన శరీరంలో నుండి కారినటువంటి ఆ రక్తధారల యొక్క విలువను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసాధారణమైనటువంటి విలువ కలిగిన రక్తధారలు ఆయన శరీరంలో నుంచి కారినాయి, నీ కొరకే, నా కొరకే. యాకోబు భక్తుడు అంటాడు, ఆయన అంటాడు, ఇదిగో మీ చేతులను శుభ్రము చేసుకునుడి, మీ హృదయములను కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి అంటాడు. దిమనస్కులారా అని చెప్పి అని అంటాడు, మీ చేతులను అలాగే మీ హృదయములను మీరు శుద్ధి చేసుకునండి. మన కొరకు కాల్చబడినటువంటి ఆ యొక్క శిలువ రక్తము ఈ మండల కాలంలో మరొకసారి దేవుని వాక్యాన్ని విని గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చారు. ఎంతవరకు దాని విలువను నీవు నేను గ్రహించగలుగుతున్నాను, ఎంతవరకు దాని విలువను గ్రహించి మన జీవితాలు ముందుకు నడిపించుకుంటా ఉన్నాం. సంసోను అలసిపోయినటువంటి సమయంలో దేవుని బ్రతిమాలుకున్నాడు, అయ్యా ఆ దాహం నాకు ఇమ్ము, ఆ నీళ్ళనంటే తన రక్తాన్ని ప్రభు దాహముగా ఆ నీటిగా ఇచ్చాడు. సంసోను శరీరము కుళ్ళిపోయిన స్థితిలో, యోబు శరీరము కృషించిన స్థితిలో దేవుడు తన నూనెను, అనగా తన శిలువ రక్తాన్ని సాదృశ్యముగా ఆయనకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో దాహము గనగా ఆ బండను, అనగా ఆ బండ ఎవరో కాదు క్రీస్తే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో. అరణ్యంలో వారి కొరకు చేర్చబడిన ఆ కొండ ఎవరో కాదు, క్రీస్తే. ప్రియులారా, నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు యొక్క
ఆ పక్క చీల్చబడినటువంటి ఆ గాయమును ఒకసారి చూస్తూ, ఇంకా మనమేమైనా శుభ్రం చేసుకోవాలని దేవుని తలంపు అయితే, మన జీవితాల్లో అలాంటి హెచ్చరికలు ఉంటే, యేసు ప్రభు మన కొరకు కార్చినటువంటి ఆ రక్తమును విశ్వసించడం ద్వారా, ఆయనను సొంత రక్షకునిగా ఒప్పుకొనుట ద్వారా మనల్ని మనము శుద్ధిపరచుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూచుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను దయచేయను గాక. ఆమేన్. రేపు 34వ ధ్యాన కోరిక ఉన్నది. వాక్య సందేశం కొరకు శ్రీమతి కరుణానిధి గారు ఏర్పాటు చేయబడ్డారు. కావున అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు